రైట్. ఒకసారి అలా ఫిషింగ్ పోతాను. ఒకసారి మన తోటను తీరవి ఊరికి మన టామీ గారు ఇండే ఉండగా అవి మన టామీ గారు దేవు. టామీ హాయ్ దా 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 మీరు రాకున్నా చలకాడికి వచ్చినారా దొంగ అబ్బాయి కాపలా గాయాలే. పోనా వెళ్ళిపో. ఓకే 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 పో. దొంగ దీనికి ఎంత ప్రేమ మేమంచి. రైట్ 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 ఇక బాయ్. దూరం ఉండు. ఓకే ఓకే రైట్ బాయ్. దాన్ని మేము ఎంత మంచిగా చూసుకుంటాం, అది మమ్మల్ని అట్టే చూసుకుంటుంది. మరి ఇదంతా మన తోట ఇటు తర్వాత వచ్చి పైపులు తిప్పేద్దాం. అంత మన తోటే. ఓకే పక్కన పెట్టుకుందాం. ఓకే రైట్. ఓకే ఓకే దాన్ని లాకేసుకో. మన ఆయుధాలు హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ JSS Vlogs. ఇక ఫుల్ వీడియో పెట్టక వారం రోజులు అవుతుంది. ఇక వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే పర్సనల్ గా చిన్న వ్యవసాయ పనులు ఉండే. అదొక్కటి కాక ఇప్పుడు చేపలు పోతే పడే పరిస్థితి కూడా లేదు. ఒకప్పుడు డొప్పడు ఎర్రలు దొంగకొని చేపలు పోతే మినిమం పులుసు మందమన్న పడేది. ఓరక ఇప్పుడు చేపలు పట్టాలంటే ఇక పిండి కలుపుకొని పోతే పడితే పెద్దది, లేకపోతే ఉత్తేవారం అయితే అమీన్ లేత పక్కిరన్న టైప్ ఉన్నది. అటో ఇటో కుర్రమెళ్ళ వీడియోలు అయితే అవుతున్నాయి, కానీ రౌలు పట్టాలంటేనే తలపానం తోక్కొస్తుంది. ఎనీవే కొరమేళ్ల వీడియో అయితే బ్రహ్మాండంగా వచ్చింది అనుకుంటానా. ఇక చూసి అయితే ఒక లైక్ కొట్టిరి. సరే ఇక వాచ్ అండ్ ఎంజాయ్. గీడ బుగ్గ పెట్టింది వేసుంట. ఓ ఎడదిద్దాం నేను. బట్ట ఇది లైన్. అసలు పేరాలి అయినట్టే ఎగాలి. ఇట్లా పట్టుకో, పేరాలి అయినట్టే ఎగాలి అసలు. ఇది ఎట్లు అగో సైజ్ బట్ ఈ గడ్డి కప్పకు చిన్నవి పెద్దవి అన్ని పడతాయి.
ఏదో ఒకటి ఇప్పుడు ఇట్లా గడ్డి ఉంది కాబట్టి గడ్డి మీద ఉంటాయి పొద్దు. అక్కడ ఏదో లెక్క ప్రకారం అయినా కొట్టాలి. ఈ కొర్రమెండ్లకు వచ్చినప్పుడు అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఏడ బుగ్గ పెడుతుంది, ఏడ మెసులుతుంది అని. ఎందుకంటే ఆ జనరల్గా ఆ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటే ఎక్కువ చేపలు పట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇక జనరల్గా ఏంటంటే కొర్రమేన్ పడుతుంది కానీ ఎక్కువ అగోగా ఆడ సేమ్ కొడతందుకు వచ్చింది, మళ్ళీ ఎమ్మటే బ్యాగ్ పోయింది. గడ్డలే ఉన్నాయి, అవి గడ్డకి ఎక్కి ఇప్పుడు మనకు ఇదైతా. లేకపోతే ఈ కొన్నిసార్లు బురకలు అర్థం కావట్లే, అవి అర్థం కావట్లేదు. బా అది మూమెంట్ ఏముంది, అది నన్నే గుంజిందే. అయితే నేను అది టక్కున అతుకుంది, అది మనం ఉత్తరే గుంజుతుంటే నోరు చాపుకొని వచ్చింది. అయితే అదే టైట్ ఉంటేనేమో ఊడపో, కానీ ఇక అది లూజ్ అయిందిగా. నీ ఊరుకుడుకున్నావా? కొస పడుతుంది. నువ్వు కొద్ది సైడ్ ఇటు సైడ్ ఉండు. నాకు నీకేడ తలుగుద్దు అన్న ఫీలింగ్లో ఉంటానా. ఆగా ఇక మరి టైమింగ్ ఇవ్వాల్సి వస్తుంది, మిస్ అవుతుంది. ఓకే, తీసాలి ఇప్పుడు. ఓకే,
ఆయన వాళ్ళ మాదే బంద అదే ఈ సైజే ఉన్నట్టు ఇప్పుడు కాదు కొన్ని ఫోన్ చేసినప్పుడు చాలా ఫోన్ చేసేసారు అట్నుకే ఇది మంచిగా పడుతుంది తాగూరికి ఇది దీని ఒక్కడి కప్ప కాదు కానీ ఇగో కంషన్ మింగింది దెబ్బతో ఆ కంషన్ మింగి దాన్ని ఎలాగక్కింది ఇగో కంషన్ మింగింది దీన్ని వదిలిపెడదాం బా దాన్ని నోటి నుంచి మనం కాపాడినాం దీన్ని ఓకే నువ్వు వెళ్ళిపోయిగా దెబ్బ పెట్టగానే దాని నోటి నుంచి అది బయటికి వెళ్ళింది కటింగ్ ప్లే ఇది లేకపోతే రాదు తీయలేము కంషన్ మిగింది దెబ్బ పెట్టగానే అది నోటి నుంచి ఎలా ఎక్కింది మామూలు దారం కాదు తెగదు చేయి దిగుతాయి మనకే చేయి దిగుతాయి కోత పోయేంత వరకు పెద్ద షాప్ పడతాయి పుల్ల అవుతుందా పుల్ల అంటే ఎట్లా ఉన్నదిగా అని చెప్పి ఇరిమిరి చంపితే ఉంటుందా మినిమం 10-15 కిలోల వరకు ఆపుతుంది ఇక ఎట్లా ఇక ఉన్నది కానీ మనం ఆగవాంగా ఇది చేయొద్దు మరి అప్పా దాన్ని నాకు గుంజే టైం కూడా ఇవ్వలేదు అది నన్నే గుంజింది అది ఒత్తుడు కానీ మనకు టైం ఇచ్చింది దెబ్బ పెట్టి టైం ఇస్తే గాలానికి తిరుగుతాయి అది మనలే గుంజే
వాడికి వచ్చిందే బా. Bonita. Aí. నాసు దాడితే దానికి బలం వస్తుంది. సప్ప 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 దానికి టైం లేకుండా మనం గుంజగలుగుతున్నాం. ఆ తీగ నాసుండి ఓకే రైట్ రైట్. ఈరోజు స్నేకెడ్ ఫిషెస్ ఓకే. ఒక్కసారి దగ్గరికి వచ్చి వీకేది. ఇక ఈ చలికాలం మంచి కొర్రమెండ్లు పడే టైం ఇది. ఇట్లా పోతే అట్లా ఏమంటే పట్టుకొని రావచ్చు. ఇది సరైన టైం అన్నట్టు. ఇక రవ్వులకు వచ్చింది చిక్కు. ఈ యొక్క పొద్దున్నాను కూర్చున్నా ఒక్కడు కూడా పడతలేవు. సరే, ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక డిఫరెంట్ వీడియోతో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.